ఆ అమ్మాయి ఇల్లీగల్ రిలేషన్స్, అమ్మాయి చాటింగ్స్ అండి ఇవన్నీ. మనోడి దగ్గర ఈ ప్రూఫ్స్ అన్ని కనుక లేకపోయి ఉంటే సొసైటీ అందరూ కూడా ఆ అమ్మాయిదే కరెక్ట్ అని చెప్పి నమ్మేవాళ్ళు. ఒక వ్యక్తిని డీఫేమ్ చేయడానికనో లేకపోతే వాళ్ళ మీద ఉన్న పర్సనల్ గర్జు తీర్చుకోవడానికో, నీకు నిజంగా కనుక అన్యాయం జరిగితే చట్టాలని మిస్యూజ్ చేస్తారు. డొమెస్టిక్ వైలెన్స్ చెప్తున్నాడు, సెక్సువల్ హెరాస్మెంట్ కూడా చెప్తున్నాడు. సో ఈ పాయింట్స్ ఒకవేళ కోర్టులో రేస్ చేస్తే అప్పుడు ఎటువంటి తీర్పు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? ఎవిడెన్స్ చాలా ఉంది. కోర్టులో కేసు నడుస్తుంది, ఇట్లా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటము, ప్రూఫ్స్ అని సబ్మిట్ చేయడం కరెక్టేనా? ఎవరైనా ప్రతిసారి క్వశ్చన్ చేసి ఆమె చెప్తుంటే నువ్వు ఎందుకు చెప్పావు, నీ దగ్గర ఎవిడెన్స్ పెట్టుకుని ఎందుకు ఉంటున్నావు మీడియా కూడా ఎంకరేజ్ చేయొద్దు అంటున్నారా? ఇప్పుడు ఆమె మీడియాకు రావడం ద్వారా ఆ అమ్మాయి కలిగిన ఒక లాభం చెప్పమండి నేను మాట. ఆమె ఒక పగ తీర్చుకోవడం తప్ప, లేకపోతే కక్ష సాధింపు తప్ప, ఒక ఎదుటి వ్యక్తి జీవితాన్ని నాశనం చేయడం తప్ప. చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చింది సోషల్ మీడియాలో, రీల్స్ కానీ వంద పెట్టుకుంటూ వచ్చారు. సో సోషల్ మీడియాలో జనాలకి ఏం చెప్తారు మీరు? పర్సనల్ విషయాన్ని మనం పబ్లిసైజ్ చేయడం ద్వారా నువ్వు ఒక పైశాచిక ఆనందం, సోషల్ మీడియాలో నీ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు, నీకు మెసేజ్ పెడుతున్నారు. గుండెల్లో ఉండే బాధ మాత్రం బయటకు వ్యక్తం చేసి చెప్తాను. నీ జీవితాన్ని నువ్వు జీవించు. రవి వర్షన్ తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఆయన లాయర్ నాగేశ్వరరావు గారి వర్షన్ కూడా ఒకసారి కనుక్కుందాం. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి బయట. అండ్ ఎంతో కొంత ఇప్పుడు రవి ప్రూఫ్స్ అన్ని చూసిన తర్వాత, ఆయన ఆవేదన వర్షన్ చూసిన తర్వాత ఎంతో కొంత కరెక్ట్ అనిపించింది నాకు. సో ఒకవేళ ఆయన దగ్గర ఆ ప్రూఫ్స్ లేకుండా ఉండుంటే సొసైటీ ఎలా మాట్లాడుకునేది? సో ఇవంతా కూడా లాయర్ నాగేశ్వరరావు గారితో మాట్లాడుతాం. హాయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ నేను ప్రీవియస్గా కూడా చాలా వరకు చూస్తూ వచ్చాము. ఒకవేళ మనోడి దగ్గర ఈ ప్రూఫ్స్ అన్ని కనుక లేకపోయి ఉంటే సొసైటీ అందరూ కూడా ఆ అమ్మాయిదే కరెక్ట్ అని చెప్పి నమ్మేవాళ్ళు. ఇలాంటి కేసెస్ ప్రీవియస్గా కూడా చాలా అయినాయి. సో దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? డైవోర్స్ ఎగెనిస్ట్ వైఫ్ డైవోర్స్ వేసుకున్నాడు. ఓకే, అది వేసి కూడా దగ్గర ఒక 1 year అయింది. సో ఈ డైవోర్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మీడియాకి వచ్చింది జనరల్గా. ఓకే, ఇప్పుడు నేను అందరికీ ఇప్పుడు మీడియా ముఖంగా అందరికి నేను చెప్పగలిగేది ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో ఏంటంటే ఒక పర్సనల్ విషయాల్ని ఒక వ్యక్తిని డీఫేమ్ చేయడానికనో లేకపోతే వాళ్ళ మీద ఉన్న పర్సనల్ గర్జు తీర్చుకోవడానికో, లేకపోతే అదొక ఏ రకమైన మనం అనలేం కానీ ఈ మీడియాకు పర్సనల్ విషయాలు ఇవి ప్యూర్లీ ఇవి పర్సనల్ ఇష్యూస్ ఇవి జనరల్గా. ఇప్పుడు మనం చాలా ఈ మధ్య కాలంలో పాపులర్ అయిన చాలా విషయాలు మనం చూస్తే, ఒకటి వైజాగ్లో నక్షత్ర ఇష్యూ కావచ్చు, తర్వాత రీసెంట్గా రాజతరుణ్ లావణ్య ఇష్యూ కావచ్చు, తర్వాత ఇప్పుడు రవిది కావచ్చు, ఇంకా మధ్యలో కూడా చాలా వచ్చినాయి మనకు. మధ్యలో ఇంకా మనకు పేర్లు తెలియదు కానీ కొంతమంది యాంకర్లది వాళ్ళది కూడా చాలా మంది వచ్చినాయి. సో మనం చెప్పేది ఏంటంటే, ఈ దేశంలో ఎవరికన్నా అన్యాయం జరిగితే ఓకే, వాళ్ళకి న్యాయం చేయగలిగేది కోర్టు ఒకటే. ఓకే, మరి ఎవరైనా సరే వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు కోర్టుకెళ్ళి పోడాల్సింది పోయి ఈ మీడియా కూడా కూర్చొని దాన్ని మీడియా ట్రయల్స్ అంటారు జనరల్. దీన్ని ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది మీడియా ట్రయల్స్ అంటారు. ఓకే, ఈ మీడియా కూడా కూర్చొని ఒక వ్యక్తిని బ్లేమ్ చేయటం వల్ల వీళ్ళకి కలిగే లాభం ఏముంది ఎవరికైనా? ఇప్పుడు మిగతా కేసులు అంటే నాకు సంబంధం లేదు అనుకుందాం, ఎందుకంటే మిగతా దాంట్లో నేను అడ్వకేట్ని కాదు, నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఈ కేసు తీసుకుందాం, రవి కేసు తీసుకుందాం. ఇప్పుడు నేను ఈ కేసుని నేను టేకప్ చేసిన. సో నీ వైపుగా నీకు నిజంగా కనుక అన్యాయం జరిగితే నువ్వు కోర్టులో ఆల్రెడీ మేము కేసు వేసినాము, ఆ కేసులో పోరాడు. ఒక వ్యక్తిని బ్లేమ్ చేయడానికి, లేకపోతే ఒక వ్యక్తికి ఉన్న పరపతినో లేకపోతే తనకున్న ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు కదా, అది ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది ఫైనల్గా? ఇప్పుడు ఇవాళ నీకున్న ఆవేశం కోసమో లేకపోతే నీకున్న ఆవేదనో, అది మంచో చెడో ఏదో ఉంది కదా, దాన్ని ఇవాళ నువ్వు తీసుకెళ్ళి 10 మందిని కూడా పెట్టడం ద్వారా, ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి ఇష్యూ నడుస్తుంది. సో ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో నడుస్తున్నా కూడా ఏంది అంటే, పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళింది కదా, నేను కూడా వెళ్తే రేపు పిల్లలు ఇదంతా రికార్డ్ అవుతుంది, సోషల్ మీడియాలో ఉంటుంది, ఎదుగుతున్న పిల్లలు ఉంటారు కదా, ఎదుగుతున్న పిల్లలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ మీద అంత ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. బీయింగ్ ఏ ఫాదర్, నా కుటుంబం కదా, నా పిల్లలు కదా అనే ఉద్దేశంతో ఆయన మౌనంగా ఉండడం జరిగింది. సో ఆ మౌనాన్ని ఎదుటి వ్యక్తి ఏమనుకుంటున్నా అంటే, చేత కాదు, పారిపోయిండు, లేకపోతే ఎవిడెన్స్ లేదు, లేకపోతే ఇంకా ఏదో అనుకొని మనం రెచ్చిపోయి యూట్యూబ్ ఛానల్లో కూర్చొని ఒక వ్యక్తి జీవితాన్ని మనం భంగం కలిగించడం వల్ల కలిగే లాభం ఏముంది?
ఇప్పుడు మీడియా చేసే ట్రయల్స్ వల్ల వాళ్ళ వ్యక్తిగత జీవితాల వల్ల ఏమన్నా మార్పు వస్తుందా? ఉమ్, రాదు కదా. ఉమ్. సో మళ్ళీ ఇదంతా ఎక్కడికి వెళ్ళాలా? కోర్టుకే పోవాలి. మరి ఆ కోర్టులో ఆల్రెడీ ఎప్పుడో వెళ్ళిపోయినాం కదా. ఈవెన్ కోర్టు తీర్పు అయితే తెలియదు జనాలకి. వీళ్ళు issues ఎప్పుడో నీకు తెలిస్తే ఒక కానీ వ్యక్తి వల్ల కోర్టులో. అన్యాయం జరిగింది, ఉమ్, నువ్వు కోర్టుకి వెళ్ళి పోరాడు. ఉమ్, నీ పోరాటం ఎవరి మీద? వ్యక్తి మీద. వ్యక్తి మీద. నీకు అన్యాయం జరిగితే నువ్వు కోర్టుకి వెళ్ళు. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫోరమ్స్ ఉన్నాయి ఈ కోర్టులో. ప్రతి ఆడవాళ్లకు ఉన్నన్ని చట్టాలు, ఆడవాళ్లకు అసలు మొగలకు ఒక చట్టం లేదు ఈ లేదు. దేశంలో. అవును, అవును. ఎందుకు సార్ మీకు లాయర్గా మీకేమనిపిస్తుంది ఇలాంటి చూసినప్పుడు? అంటే ఇప్పుడు కొద్దిగా మనం అంటే చట్టాలు అనేవి ఎప్పుడు కూడా మనకి ఏం చేస్తారంటే సమాజంలో జరిగే పరిస్థితులను బట్టి చేస్తారు. ఉమ్, ఒక సమాజంలో ఉన్న పరిస్థితులను బట్టి చట్టాలు రెడీ చేస్తారు. బేసికల్ గా ఆడవాళ్ళకి చట్టాలు ఎందుకు అనుకూలంగా ఉన్నాయి, లేకపోతే వాళ్ళకి అనుకూలంగా ఎందుకు రాశారు అనేది మనం చెప్పదలుచుకుంటే ఏంటంటే, వాళ్ళు ఒకప్పుడు ఫైనాన్షియల్ గా వీక్. ఒకప్పుడు, ఇప్పుడు సంగతి కాదు. ఉమ్, ఎందుకంటే మన భారతదేశంలో కల్చర్ ఏముంటది, మగవాళ్ళు పని చేయాలా, ఆడవాళ్ళు ఇంట్లో ఉండాలి. హౌస్ వైఫ్ ఉండి కుటుంబాన్ని, పిల్లల్ని, తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత ఆడవాళ్ళకు ఉంటది. సో మనం ఒక 100 సంవత్సరాల క్రితం వరకు వెళ్ళినాం అనుకుందాం. ఒక 100 సంవత్సరాలు, ఒక 70 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే ఉమ్, అప్పుడు ఆడవాళ్ళకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది లేదు. ఓకే, అదొక పాయింట్. రెండోది వచ్చేసిన తర్వాత మనం ఫిజికల్ గా చూసుకున్నా కొద్దిగా ఏది చూసుకున్నా ఏంటంటే ఆడవాళ్ళు వీక్ ఉంటారు కొద్దిగా. ఫిజికల్ గా వాళ్ళకి వీక్ ఉంటారు. రెండోది ఏంటంటే ఎక్కడైనా కూడా ఆడవాళ్ళకు సంబంధించి వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఒక పని ప్రదర్శనకి వెళ్ళినప్పుడు లేకపోతే ఉన్నప్పుడు ఉంటుంది కాబట్టి వీళ్ళకు కొద్దిగా బీయింగ్ ఏ ప్రొటెక్షన్ ఇవ్వాలా అనే ఉద్దేశంతో. ఎందుకంటే మన లైఫ్ అనేది ఆడవాళ్ళతో స్టార్ట్ అవుతుంది. ఉమ్, మన బతుకంతా మళ్ళీ ఆడవాళ్ళతోనే ఉంటుంది. సో వాళ్ళు అంత మంచి ఆడవాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకు రక్షణనివ్వాలా, వాళ్ళని మంచిగా చూసుకోవాలా, రక్షణ ఇవ్వాలా అనే ఉద్దేశంతో చట్టాలు వాళ్ళకు కొద్దిగా ఫేవరబుల్ గా అనుకూలంగా పెట్టారు అంతే. మొత్తం వాళ్ళకేం ఫేవర్లు ఏం లేవు చట్టాలు. ఉమ్, మన మగవాళ్ళ కంటే ఎక్కువ వాళ్ళకు కొద్దిగా ఫెసిలిటీస్ కానీ రక్షణ కానీ ఇచ్చారు. ఎవరైనా సరే ఆ చట్టాలని, ఇప్పుడు నేను ఒక విషయాన్ని ఓపెన్ గా అడుగుతా, చట్టాలను ఉపయోగించుకొని బాగుపడ్డ ఒక అమ్మాయిని చూపించమని చెప్పండి, చూస్తాను. లేరు. మరి ఇన్ని చట్టాలు చేసిన భారతదేశంలో నాకు తెలిసి నేను ఒకసారి మొన్న మా టీంతో లెక్కేసేటప్పుడు అమ్మాయిలకు సంబంధించి ఒక 16 ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. ఉమ్, 16 చట్టాలు ఉన్నాయి అమ్మాయిలకు ప్రత్యేకమైన చట్టాలు. ఉమ్. ఇప్పుడు మనకు రెగ్యులర్ మనకు ఒకటి కూడా లేదు. ఒకరు లేదు. రాజ్యాంగం అలా ప్రత్యేకమైన చట్టాలు మళ్ళీ అవి. ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ ఉంది, అది ప్రత్యేక చట్టం ఆడవాళ్ళకు. ఇప్పుడు 498 ఉంది. ఇప్పుడు 498 ఇప్పుడు మనం మారింది కాబట్టి ఇప్పుడు మనం 85 అనాలా బిఎన్ఎస్. పాతదేమో 498 అనేది ఐపీసీ. అది మనకు అదొక ప్రత్యేక చట్టం, అదొక ప్రత్యేక సెక్షన్ వాళ్ళకి. డొమెస్టిక్ వైలెన్స్ అబ్బాయిలకి లేదు. లేదు, కొట్టించుకోవడం ఇంకా. అంతే కదా. తర్వాత 125 సిఆర్పిసి ఉంది. 125 సిఆర్పిసి స్పెషల్లీ ఫర్ లేడీస్. తర్వాత సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్, అది వాళ్ళ కోసం సపరేట్ గా పనిచేసే అమ్మాయిలు వాళ్ళు వర్క్ చేసే ప్లేస్ లో ఏ రకమైన ఇబ్బంది కలగద్దు అని చెప్పేసి వాళ్ళకు ప్రత్యేక చట్టం ఉంది. తర్వాత అఫెన్సివ్ కి సంబంధించి ఒక చట్టం ఉంది. అమ్మాయిలు ఎట్లా పడితే అట్లా చిత్రీకరించడానికి లేదు, ఒక చట్టం ఉంది దానికి. ఇది ఎవరు తెలియదు. యాడ్స్ లో కానీ సినిమాలలో కానీ అమ్మాయిని ఎట్లా పడితే అట్లా చిత్రీకరించడానికి వీలు లేదు. ఎవరికన్నా అబ్జెక్షన్ అయితే దానిపైన మనం కేసేయచ్చు. అట్లాంటి చట్టాలు చాలా ఉన్నాయి. మరి ఇన్ని చట్టాలు ఉన్నా కూడా ఎవరికి ఎందుకు న్యాయం జరుగుతలేదు? ఎవరికి ఎందుకు న్యాయం జరుగుతలేదంటే వాళ్ళు చట్టాలని ఆధారపడట కంటే ఎక్కువ ఆ చట్టాలని మిస్యూజ్ చేస్తారు. ఆ చట్టాలను అడ్డం పెట్టుకొని మిస్యూజ్ చేస్తున్నారు. అది నేను చెప్పేది. ఇప్పుడు ఈ కేసే తీసుకుంటే సార్, మరి ఇప్పుడు మనోడు కేసులో డొమెస్టిక్ వైలెన్స్ చెప్తున్నాడు, సెక్సువల్ హెరాస్మెంట్ కూడా చెప్తున్నాడు. సో ఈ పాయింట్స్ ఒకవేళ కోర్టులో రేస్ చేస్తే అప్పుడు ఎటువంటి తీర్పు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? జనరల్ గా మన భారతదేశంలో ఏంటంటే ఇప్పుడున్న సమాజంలో చెప్తున్నా, గుర్తుపెట్టుకో, మళ్ళీ ఎక్కడ అంతా కన్ఫ్యూజ్ చేయకండి. ఇప్పుడున్న సమాజంలో అంటే ఒకప్పుడు ఆడవాళ్ళు ఇబ్బంది పడుతుండే, ఇప్పుడు ఆడవాళ్ళ వల్ల మగవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అన్ని రకాలుగా రిలేషన్షిప్ లో కావచ్చు, ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్, క్యాజువల్ రిలేషన్షిప్ లో కూడా ద హైయెస్ట్ స్ట్రెస్ కానీ లేకపోతే వైలెన్స్ కానీ గురేది ఇప్పుడున్న సమాజంలో అబ్బాయిలే. ఓకే, కానీ అబ్బాయిలు ఎప్పుడు చెప్పుకోరు. అర్థమైందా? అది ఎందుకు చెప్పుకోరు అంటే ఏంటంటే మనం చెప్పుకోవడం వల్ల సామాజికంగా కావచ్చు లేకపోతే కుటుంబ సభ్యుల మీద కావచ్చు, మరి ఇది కూడా హ్యాండిల్ చేయలేవా అని టైపులా అవతల వ్యక్తి నుంచి మనకు అవహేళన కానీ లేకపోతే ఇంకా రకరకాల కామెంట్స్ వస్తాయి కాబట్టి మనం చెప్పుకోలేము. ఎందుకంటే ఇప్పటికీ ఈ సమాజంలో మనం మాట్లాడటానికి భర్తల్ని కొడుతున్న భార్యలు,
భర్తల్ని కొడుతున్న భార్యలు కొన్ని వందల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు మన తెలంగాణలో. ఉమ్. కొడతారు డైరెక్ట్, తెలుసా మీకు? తెలుసు సార్. ఆ, ఉమ్. కొడతారు. తర్వాత సెక్సువల్ హరాస్మెంట్ చేస్తారు, వాళ్ళని సెక్సువల్ పరంగా హరాస్మెంట్ చేస్తారు, సామాజిక పరంగా హరాస్మెంట్ చేస్తారు. మనకున్న ఒక అతిపెద్ద దరిద్రం ఏంటంటే, ఏమో నేను పట్టుకొని సింపుల్ గా నువ్వు పనికిరావు రా అని సరిపోతుంది, తెలుసా నీకు? ద సేమ్ డైలాగ్ మనం ఇక్కడ కొట్టలేము ఆడోళ్ళకి. అవును సార్. ఆ? ఉమ్. నువ్వు ఒక అమ్మాయి ఇప్పుడు మాకు ఎదురే సమస్య చెప్తే, నువ్వు ఈ కేసు కాదు కానీ ఉమ్. మాకు రెగ్యులర్ ఎదురే సమస్యలు ఏమో తెలుసా? కొత్త పెళ్ళైన అమ్మాయి ఒక అబ్బాయిని బ్లేమ్ చేయాలంటే ఏం అవసరం లేదు, తెలుసా? జస్ట్ ఒక 1 month తర్వాత బయటకు వచ్చేసి వీనికి మిషన్ పని చేయాలంటే కథమే అయిపోయింది. ఇంకా సింపుల్ అది కదా. ఇంకా ఉమ్. ఇక ఒక మొగోని పట్టుకొని వీనికి ఇంపార్టెన్సీ ఉంది, వీడు సంసారానికి పనికిరాడు అని చెప్తే ఇక దాన్ని మించిన శిక్ష ఏముంటది? ఉమ్. సో నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఇప్పుడు ఈ అబ్బాయి ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే ఏంటంటే, సరే అవతల సైడ్ ఒక ఆడపిల్ల ఉంది. మన దగ్గర ఉన్న బ్యూటీ ఏంటంటే, మనం మళ్ళా ఎన్ని దెబ్బలు తిన్నా సరే మళ్ళీ ఆడపిల్లలకు గౌరవం ఇవ్వాల్సిందే మన దగ్గర. అవును. ఓకే, మన కల్చర్లో ఎప్పటి నుంచి కూడా నేర్పుతారు కాబట్టి ఎంత గొడవ అయినా ఏమైనా సరే మనం ఎక్కడో దగ్గర కొద్దిగా ఎమోషనల్ అవుతాం తప్ప ఓవరాల్ గా మళ్ళీ ఆడపిల్లలకు గౌరవం ఇస్తాం మనం. Yes. ఓకే, ఆ ఉద్దేశంతోనే ఆయన ఏంటంటే, ఆయన దగ్గర ఇప్పుడు ఎవిడెన్స్ చాలా ఉంది, అది బయట పెట్టడం 2 నిమిషాల పని. ఓకే, ఎవరైనా సరే ఇప్పుడు ఒక విషయం ఏంది అంటే, ఒక పిల్లిని కనుక మన రూమ్ లో బంధించి కొడితే ఊకుంటుంది అది, ఉమ్. ఊకోదు అది. సార్ కానీ ఇట్లా ఒక పక్కన కోర్టులో కేసు నడుస్తుండగా ఇట్లా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటము, ప్రూఫ్స్ అని సబ్మిట్ చేయడం కరెక్టేనా? అవన్నీ చేయకూడదు జనరల్ గా. ఉమ్. జనరల్ ఏంటంటే ఒక మన కోర్టులో కేసు ఉన్నప్పుడు ఏంటంటే, మనం కోర్టు పరంగా చూసుకోవాల్సింది తప్ప ఈ మీడియా ముందుకు వచ్చి ఇవన్నీ చేయడం అనేది తప్పు. ఇంతసేపు నేను మాట్లాడేది అదే. ఉమ్. నీకు మీడియా ఎక్కడ కూడా న్యాయం చేయదు. ఇప్పుడు మనం మీడియాని కూడా ఏం తప్పు పట్టలేం. ఉమ్. ఒక ఇష్యూ ఎక్కడ దగ్గర రేజ్ అవుతుంది, Yes. ఆ రేజ్ అయినప్పుడు ఏంది, ప్రతి దగ్గర కాంపిటీషనే ఉంది. Yes. ఇప్పుడు ఒకరు ఇచ్చారు కాబట్టి ఇంకోళ్ళు ఇవ్వాలంటాడు అంతే. ఎందుకంటే బతుకుతారు అందరిది, ఫైటింగ్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటాం మనం దాన్ని. Yes. ఓకే, ఉమ్. ఇప్పుడు ఒకడే కవర్ చేసుకుంటామని అనుకో, నేను తక్కువ అని వీళ్ళు కవర్ చేస్తారు. ఉమ్. సో మీడియా పని మీడియా చేస్తుంది. ఉమ్. మరి వీళ్ళు ట్రయల్స్ అంతా వీళ్ళే చేసేస్తున్నారు. మీడియా ట్రయల్స్ ఇప్పుడు అన్ని, ప్రతి కేసు మీడియా ట్రయల్సే. ఉమ్. సో మీరు చాలా డివోర్స్ కేసెస్ టేక్ ఓవర్ చేశారు అండ్ చాలా గెలిచారు. సో అందులో ఎక్కువ అబ్బాయిలకు ఫేవర్గా ఉన్నాయా, అమ్మాయిలకు ఫేవర్గా ఉన్నాయా మీరు చూసి? అంటే స్వతహాగా నేను అబ్బాయిలకు అమ్మాయిలకు అంటే ఏముండదు మనకు. బీయింగ్ ఏ అడ్వకేట్ ఏముంటది అంటే ఏంటంటే, బీయింగ్ ఏ అడ్వకేట్ మనకు ఆడవాళ్ళు వచ్చినా మగవాళ్ళు వచ్చినా మనం ప్రొఫెషనల్ ఫీజు తీసుకుంటాం కాబట్టి దెన్ వీ నీడ్ టు ఫైట్ ఫర్ దెమ్. దట్ ఈస్ ద అడ్వకేసీ. సో ఎక్కువ మనకు కేసులు అయితే 2 రకాలు ఉన్నాయి ఇప్పుడు దీంట్లో మనకు. కానీ ఎక్స్ట్రీమ్ గా మీడియాకు వచ్చి ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనేది మనం అడుగుతున్నాం దాన్ని. ఇప్పుడు నేను చాలా వరకు ఆయన ఆపినా కూడా, ఎందుకు మనం మీడియాకు వద్దులే పోనీ ఆమె చెప్పుకొని అని చెప్తాం. కానీ ఇప్పుడు సామాజికంగా ఏమైందంటే, ఈయన చాలా మందికి తెలుసు. ఓకే, ప్రపంచవ్యాప్తంగా మిమిక్రీతోని ఆయనకు అభిమానులు ఉన్నారు, అభిమానించే వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు. ఎవరైనా ప్రతిసారి క్వశ్చన్ చేసి ఆమె చెప్తుంటే నువ్వెందుకు చెప్పవు, ఆమె చెప్తుంటే నువ్వెందుకు చెప్పవు, నీ దగ్గర ఎవిడెన్స్ పెట్టుకుని ఎందుకు ఉంటున్నావు, ఎందుకు డిప్రెషన్లో పోతున్నప్పుడు ఆయన కూడా రాక తప్పటం లేదు. సో దానివల్ల ఇప్పుడు మీడియా ట్రయల్స్ ఆల్రెడీ పెండింగ్ ఉన్న కేసు. ఇప్పుడు మనం అందుకే ఏం చేస్తున్నాము, చాలా మందికి తెలియని విషయం ఇప్పుడు వాళ్ళు చెప్తా, నేను చాలా మందికి తెలియని విషయం చెప్తా. చాలా మంది చట్టాల మీద అవగాహన లేక వాళ్ళ జీవితాలని ఖరాబ్ చేసుకుంటారు. ఫస్ట్ మరి చట్టాల మీద అవగాహన అంటే ఏంటి అంటే నేను చెప్తా. ఇప్పుడు మనం ఎవరన్నా వ్యక్తి, ఇప్పుడు ఒక నేరం జరిగినప్పుడు ఎవరైనా నన్ను అరెస్ట్ చేస్తారన్న అవకాశం ఉన్నప్పుడు మనం వెళ్ళి కోర్టుకి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటాం. అలా నేరం జరిగిందంట, ఆ నేరానికి నాకు సంబంధం లేదు, నన్ను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసే అధికారం ఉంది కాబట్టి నన్ను అరెస్ట్ చేయకుండా నాకు ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి మనం కోర్టుకి వెళ్తాం. కోర్టుకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, నేరారోపణలు చూసేసి ఉన్నాయా లేవా చూసి కోర్టు ఏం చేస్తా అంటే, ఈ వ్యక్తికి సంబంధం లేనట్టుంది, సో ఈయన వచ్చినప్పుడు మీరు అరెస్ట్ చేయొద్దు, మీరు అరెస్ట్ చేసే అధికారం మీకు లేదు అని చెప్పి కానీ, అరెస్ట్ చేయొద్దని కానీ మనకు కోర్టు ఆర్డర్ ఇస్తుంది. దాన్ని యాంటిసిపేటరీ బెయిల్ అంటాం. ఇప్పుడు లేటెస్ట్ ఇష్యూస్లో ఏంటంటే, ఎవరైనా సరే ఒక సెలబ్రిటీ కావచ్చు, ఒక సమాజం చేత గుర్తించబడ్డ ఏ వ్యక్తి అయినా కావచ్చు, అతని మీద ఎదుటి వ్యక్తులు మీడియాకి వెళ్ళే అవకాశం ఉంది అనుకున్నప్పుడు కోర్టు నుంచి మీరు రిస్ట్రైట్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు. తెలుసా మీకు? ఎవరు తెలియదు ఇది. ఎందుకంటే స్వయంగా నేను 2 కేసులలో ఒక 2 ప్రముఖ ఛానల్కి ప్లస్ ఒక ప్రముఖ వ్యక్తికి నేను స్వయంగా కోర్టుకి వెళ్ళి 2 ఆర్డర్స్ తెచ్చిచ్చిన. ఈ ఫలాని వ్యక్తికి ఈ వ్యక్తి మీడియాకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆ వ్యక్తి మీడియాకి వెళ్లకుండా
యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, శాటిలైట్ ఛానల్స్ కావచ్చు, ప్రెస్ మీట్స్ కావచ్చు, ఎనీ సమావేశం కావచ్చు, ఇంక్లూడింగ్ వాట్సాప్, ఎనీ ప్లాట్ఫామ్ మీద ఎక్కడ కూడా నా గురించి మాట్లాడడానికి లేదు. వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఉంటే దే కెన్ ప్రొసీడ్ లీగల్లీ, బట్ దే కెనాట్ పబ్లిసైజ్. అదే ఆర్డర్ తెచ్చుకోవచ్చు మనం ముందే. ఆ ఆర్డర్ కనుక తెచ్చుకున్నాం అనుకో, ఇంకెవరు మన మీద మీడియాకి వెళ్ళడానికి లేదు, మీడియా సంస్థలు ప్రశ్నించడానికి లేదు. ఇప్పుడు ఈ ఆర్డర్ మీద ఎంతమందికి అవగాహన ఉంది? ఎవరికి లేదు. ఉంటే ఎవరికి అసలు లేదు. అంతమంది మీడియా ముందుకే రారు ఫస్ట్. నేను అదే అంటున్నా, ఇది పర్సనల్ ఇష్యూస్. మీడియాని మనం ఎప్పుడు ఆపం, ఎందుకంటే మీడియా అంటే గౌరవం, మీడియా అంటే అన్ని ఉన్నాయి. కానీ మీడియాకి వచ్చరికి ఏంది, సామాజిక బాధ్యత అనేది ఒకటి ఉండాలా. ఇప్పుడున్న మనకు కాంపిటీషన్ వల్ల ఇంకా సామాజిక బాధ్యత ఏముంటది? అంత ఉరుకుడు పరుగుల జీవితమే కాబట్టి, ప్రతి ఒక్కటి కాంపిటీషనే కాబట్టి దాని బేరియర్ చెడిపోయేది, అంటే దానికి లిమిట్ అనేది వెళ్ళిపోయింది. సో మీడియా కూడా ఇది పర్సనల్ ఇష్యూని ఇంత సెన్సేషనల్ చేయాల్సిన అవసరం ఏముంటది? ఇప్పుడు నేను అనద్దు, అది మంచో చెడో నాకు తెలియదు. ఇప్పుడు ఒక లావణ్య రాస్తాడని కేసు ఉంది అనుకుందాం. అట్లాంటి కేసులు రాష్ట్ర వ్యాప్తంగా రోజుకి ఎన్ని అవుతాయి మీకు తెలుసా? వాళ్ళు ఫేమస్ కాబట్టి వాళ్ళ గురించి. వాళ్ళు ఫేమస్ అయిన మనుషులే కదా బా, దే ఆర్ ఫేమస్ మనుషులే కదా. వాళ్ళకి అదే చట్టం ఉంటది కదా, అదే కాన్స్టిట్యూషన్ కదా, అదే రాజ్యాంగం కదా, అదే పోలీస్ స్టేషన్ కదా. బట్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ కదా సార్, రాజుతున్న పర్సన్ ఇలా చేస్తున్నాడు అని అంటే తెలిస్తే ఇద్దరు 100 సపోర్ట్ మందికి చేస్తాను. మీడియా పాత్ర జనరల్ గా అడుగుతున్నా, సెన్సేషన్ గురించి అడుగుతున్నా. ఇక్కడ రాజస్థాన్ తప్ప లేకపోతే లావణ్య తప్ప అని మాట్లాడతాను ఇక్కడ. నేను కూడా ఇక్కడ ఏంటంటే, మనం ఇక్కడ వచ్చిన సమావేశం మనం రవి గురించి వచ్చినాం. రవి గురించి వచ్చే క్రమంలో మనం ఏం చెప్తున్నాం అంటే ఏంటంటే, ఈ లేడీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువ మీడియాకు పోతున్నారు. ఒక కామన్ వ్యక్తి కాడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనకు ఈ ఒక్క కేసు పక్కన పెడితే చాలా చిన్న కేసులు కూడా, ఇంట్లో పెళ్ళమ్మగులు కొట్లాడుకున్న కేసులు కూడా తీసుకొచ్చి మీడియాలు కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు తీసుకోవటము, దానిపైన ఇంటి మూడ పోయి ధర్నా చేసినప్పుడు కవరేజీలు చేయటము అనేది, ఇది భార్యాభర్తల ఇష్యూలలో. ఇప్పుడు జనరల్ ఒక రేప్ కేసు జరిగింది, ఒక సమాజానికి సంబంధించి రేప్ కేసు జరిగింది, లేకపోతే ఒక సమాజం సంబంధించి జరిగింది అన్నప్పుడు మీరు ఎంత కవరేజ్ తెచ్చుకోవచ్చు, అది టు ద పబ్లిక్ ఇవ్వాల్సిన అవసరం మీకు ఉంటుంది, మీరు ఇవ్వాలా యాజ్ ఎ మీడియా, ప్లస్ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ పర్సనల్ ఇష్యూస్ కదా. ప్రతి కుటుంబంలో ప్రతి రిలేషన్షిప్ లో గొడవలు లేకుండా ఏ రిలేషన్షిప్ ఉండదు. ఎవరన్నా 100% మేము గొడవలు లేకుండా రిలేషన్షిప్ లో, అది వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఎనీ రిలేషన్షిప్ కానీ ఉన్నారు అంటే ఇక దానంతా బక్వాస్ అనేది ప్రపంచం లేదు ఉండదు. మీడియా కూడా ఎంకరేజ్ చేయొద్దు అంటున్నారా, లేకపోతే ఎంకరేజ్ చేద్దాం ఎవడు వింటాడు? ఇప్పుడు నేను కోర్టులో కేసు పెట్టామంటే అది మినిమం తెచ్చుకోమని చెప్తున్నా అందరికి. నేను కామన్ వ్యక్తి కూడా ఏంటంటే, కామన్ వ్యక్తి కూడా వెళ్ళి తెచ్చుకోవచ్చు అని చెప్తున్నా. నేను లీగల్ నాలెడ్జ్ ఇస్తున్నా. నీకు ఎదుటి వ్యక్తి మీడియాకి వెళ్ళే అవకాశం ఉంది, లేకపోతే ఎదుటి వ్యక్తి వచ్చి దౌర్జన్యంగా నా ఇంట్లో కూర్చునే అవకాశం ఉంది, ఎదుటి వ్యక్తి మీడియాకి వెళ్ళి నాది ఇమేజ్ డ్యామేజ్ చేసే అవకాశం ఉంది అన్నప్పుడు అట్లాంటి ఆర్డర్ తెచ్చుకుంటే ఇంకా మీడియాకి వెళ్ళాల్సిన అవసరం రాదు అని చెప్తున్నా. మన మీడియాని ఒక దగ్గర ఆపలేం కదా. ఇప్పుడు మీడియా అనేది విస్తృతం అయిపోయింది కదా. డెఫినెట్గా ఆపలేం. వాళ్ళ వర్షన్ ఏంటో మనం తీసుకోకుండా ఉండలేము ఎవరు. అదే అంటున్నా, అందుకనే కాబట్టి వీళ్ళు ఆర్డర్ తెచ్చుకున్నారు. వర్షన్ అంటే కోర్టులోకి వెళ్తే 3 years 10 years 15 years టైం పట్టేస్తుంది. మీడియాకి వెళ్తే జనాలకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. జనాలకు వచ్చే క్లారిటీ వల్ల పార్టీకి కలిగే లాభం ఏముందండి? ఇవాళ నేను ఆల్రౌండర్ రవి గురించే మాట్లాడదాము. ఆయన చాలా కష్టపడి పైకి వచ్చిండు. ఓకే, ఆయన తన కార్యక్రమాల ద్వారా కావచ్చు, తను ఇచ్చే షోల ద్వారా కావచ్చు, జనాలకు సుపరిచితము, వాళ్ళ ద్వారా ఎంటర్టైన్మెంట్ పొందుతాడు. ఇప్పుడు రవి జీవితంలో జరిగే విషయం మీద జనాలకు కలిగే లాభం ఏముంది, నష్టం ఏముంది? ఇప్పుడు జనాలందరూ కలిసి ఓటింగ్ చేసేసి రవి తప్ప లేకపోతే అమ్మాయి తప్ప అని చెప్పి తీర్పిచ్చేస్తారా? ఇక్కడి నుంచి మాకు డైవర్సిటీ నుంచి వెళ్ళిపోతాం, ఇంకేముంటుంది మరి ఇంకా. ఇట్లా కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయికి కలిగే లాభం ఏముంది? ఒక క్వశ్చన్ డైరెక్ట్ అడుగుతా నేను. ఇప్పుడు ఆమె మీడియాకు రావడం ద్వారా ఆ అమ్మాయికి కలిగిన ఒక లాభం చెప్పమండి, నేను మాట్లాడతా. ఆ అమ్మాయికి కలిగిన ఒక లాభం ఏముంది? ఆమె ఒక పగ తీర్చుకోవడం తప్ప, లేకపోతే కక్ష సాధింపు తప్ప, ఒక ఎదుటి వ్యక్తి జీవితాన్ని నాశనం చేయడం తప్ప, ఒక ఎదుగుతున్న వ్యక్తి జీవితాన్ని నాశనం చేయడం తప్ప ఆ అమ్మాయి కలిగే లాభం ఏముంది? సాటిస్ఫాక్షన్. అదే చెప్తున్నా. దాన్ని మరి ఇప్పుడు దాని సాటిస్ఫాక్షన్ ఏమంటారు అనేది మీరు డిఫైన్ చేయండి దాన్ని అంటున్నా నేను. ఎదుగుతున్న వ్యక్తి మీద మనం ఇప్పుడు మీరు ఎన్ని ప్రపంచాలు ఎన్ని అన్నా ఇలా వాళ్ళిద్దరు విడిపోతారేమో, కానీ పిల్లలకి తల్లిదండ్రులు ఎవరైతారు? ఎవరైతారు? మీ తల్లిదండ్రులు మీ పిల్లల్ని సక్రమ మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? తల్లిదండ్రులకే కదా. మరి నువ్వు మీడియాకి వెళ్ళి సెన్సేషనలైజ్ అయిపోతే రేపు ఇప్పుడు చిన్నపిల్లలు 5 years పిల్లలు కూడా ప్రతిదీ గుర్తుపడుతున్నారు.
ఇప్పుడు స్కూల్కి పోతే అడగరా, రేపు పొద్దున్న ఏమి మీ నాన్నది టీవీలో వస్తుంది ఏందిరా అయ్యా మీ ఇంట్లో ఏం పంచాయతీ అవుతుంది అడగరా? ఆ పిల్లగాడు సామాజికంగా ఎట్లా ఫీల్ అవుతాడు? ఏ పిల్లలైనా సరే వాళ్ళ ఫాదరు మదర్ ఉన్న కాడికి మంచిగా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళ ఫైనాన్షియల్ని వీళ్ళు డిక్టేట్ చేయకుండా ప్రవర్తన పరంగా అయితే పిల్లలు ఆలోచించుకుంటారు కదా. వాళ్ళు 10 మందిలో పోయినప్పుడు రేపు నా పిల్లలు ఎట్లుంటారు, నా తల్లిదండ్రులు ఎట్లున్నారు అనేది వాళ్ళ వాళ్ళ మానసిక పరిస్థితిని ఎవడు అర్థం చేసుకోవాలా? పిల్లలు ఉన్నప్పుడు నువ్వు మంచి ప్రవర్తనతో కలిగి ఉండాలంట నేను. నీకు అన్యాయం జరిగిందనుకో, మంచి మంచి లాయర్లు ఉన్నారు, ఫ్రీగా చేసే లాయర్లు ఉన్నారు, తర్వాత మంచి చేసే లాయర్లు ఉన్నారు, నువ్వు ఫోరమ్స్ ఉన్నాయి. కోర్టుకి వెళ్తే మీ అందరికి తెలియని విషయం ఏంది అంటే, అసలు ఇది చెప్పి 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 నా నోరు పోతుంది. కోర్టుకి వెళ్తే లేట్ అవుతుంది, సంవత్సరాలు పడుతుంది. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? వాయిదాలు వాయిదాలు అయితేనే ఉంటాయి కదా సార్. వాయిదాలు దేనికైతే ఐడియా ఉంది ఎవరికన్నా? లేదు. వాయిదాలు దేనికైతే ఎవరికన్నా ఐడియా ఉందా అంటున్నా. కోర్టులో వాయిదాలు అనేటివి ఒక కోర్టు కేసుని డిసైడ్ చేసేది ఒక అడ్వకేటే. అది ఎంత టైంలో చేయాలనేది డిసైడ్ చేసేది ఒక అడ్వకేటే. ఓకే. ఎస్, నేను చెప్తా ఇవాళ నేను కోర్టులో ఒక కేసు సంవత్సరం నడపాలా, 2 సంవత్సరాలు నడపాలా, 5 సంవత్సరాలు నడపాలా అనేది అడ్వకేట్ చేతిలో ఉంటుంది. దానికి ఒక కేసు లేట్ కావడానికి ఒక 1000 కారణాలు చెప్తా నేను. ఒక అడ్వకేట్ అనే కాదు, 1000 కారణాలు చెప్తా. ఈ 1000 కారణాలని బ్యాలెన్స్ చేయాల్సింది అడ్వకేటే అంట నేను. నువ్వు టైంకి ఇప్పుడు ఈయన కేసు తీసుకో, ఈయన కేసులో 1 year నుంచి ఇప్పుడు మనం ఒక కేసు వేస్తాము, ఆపోజిట్ పార్టీకి మనం నోటీస్ పంపిస్తాము. కోర్టు ఏం చెప్తుంది? అమ్మ ఈయన కేసు వేసుకుంటూ నీ మీద ఈ ఆరోపణలన్నీ చేసిండు, మరి వీటికి ఆన్సర్ ఇవ్వని చెప్తుంది. దాన్ని మనం ఏమంటాం? కౌంటర్ అంటాం. మరి టైంకి నువ్వు కౌంటర్ వేస్తే లేట్ ఎందుకు అవుతుంది? ఓకే. నువ్వు వచ్చే వాయిదా తీసుకొని ఒకసారేమో అడ్వకేట్ని పెట్టుకుంటా అంటావు, ఒకసారేమో ఆరోగ్యం బాగాలేదని కోర్టుకు రావు, ఒకసారి వచ్చేమో కౌంటర్ నెక్స్ట్ డేట్కి వేస్తా అని నువ్వే డేట్ తీసుకుంటూ వెళ్ళిపోతుంటావు ఆపోజిట్ పార్టీ. మరి నీకు అంత ధైర్యం ఉన్నప్పుడు, నీకు అంత అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు నువ్వు ధైర్యంగా కౌంటర్ వేసి ఎందుకు వాదించావు? నువ్వు ఏం కోర్టు నీకు అవకాశం ఇవ్వలేదా? నువ్వు కౌంటర్ వేద్దామా అని చెప్పింది నీ కోర్టు ఏమన్నా? ఇప్పటికి ఒక కౌంటర్ జరగలేదు సార్ నా కేసు. అదే చెప్తున్నా నేను. 1 year. సో ఫైనల్గా రవి కేసులో ఎలాంటి న్యాయం తీసుకురాబోతున్నారు మీరు? నేను ఇంతకుముందు చెప్పినట్టు మనం ఆడవాళ్ళ సైడ్ అబ్బాయిల సైడ్ ఏం లేము. ఆయన కేసు మనకి విన్నప్పుడు మనకు జెన్యూనిటీ అనిపించింది కాబట్టి నేను నిలబడతా అని చెప్పిన నేను. ఇక్కడ మనం ఆడవాళ్ళకేం వ్యతిరేకం కాదు, మనం రవి మనకేం అదేమి కాదు. మనం న్యాయం ఎక్కడ ఉంటే అక్కడ ఉండిపోతాం అంతే. కాబట్టి నాకు జెన్యూన్ అనిపించింది, నేను వాదిస్తా అని చెప్పిన అంతే. సో ఎలాంటి తీర్పు రావచ్చు రవికి? ఎలాంటి తీర్పు వచ్చినా దీంట్లో ఇప్పుడు రవికి కావాల్సింది ఏంది? డైవర్సే కదా. ఓవరాల్ గా ఒక వ్యక్తితో కలిసి ఉండలేని పరిస్థితి డైవర్స్ అంటారు అంతే. సో నేను ఆ వ్యక్తితో కలిసి ఉండలేను, ఆమె ప్రవర్తన కానీ లేకపోతే ఇవి ఉన్నాయి కాబట్టి నాకు కలిసి ఉండలేనని మనం కోర్టుకు పోయినాం. సో రవికి ఫైనల్ కావాల్సింది ఏముంది? డైవర్సే. డైవర్సే కాబట్టి మనం డైవర్స్ ఇప్పించే అవకాశం ఉంది. ఎన్ని నెలలు మీ చేతిలో ఉంది కాబట్టి ఆమె జనరల్ నేను ఏ కేసు అయినా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 15 months లో క్లోజ్ చేసేస్తాను జనరల్ గా. నాకున్న క్యాలిక్యులేషన్స్ అన్ని వేరే ఉంటాయి. ఈ కేసు అయితే నాకు తెలిసి మనం ఒక 6 to 8 months లో క్లోజ్ చేయొచ్చు. అండ్ మీడియాలో రీసెంట్ టైమ్స్లో ఆమె చాలా వీడియోస్ ఇంటర్వ్యూస్ ఇచ్చింది, చాలా సోషల్ మీడియాలో రీల్స్ కానీ అవంతా పెట్టుకుంటూ వచ్చారు. సో సోషల్ మీడియాలో జనాలకి ఏం చెప్తారు మీరు ఫైనల్గా? ఏమని? ఇవంతా చూసి ఒక వర్షనే వినేసి దాన్ని నమ్మేసి నేను అందరికి చెప్పేది ఏంటంటే, పర్సనల్ విషయాలు ఎప్పుడు కూడా మీరు సోషల్ మీడియాకి రావద్దనే చెప్తా. ఫస్ట్ చెప్పేది ఏంటి అంటే, ఎంత పెద్ద అయినా నేను చెప్తా చాలా జాగ్రత్తగా. మనుషులందరూ ఒకటే ఉంటారు. అది ఎంత పెద్ద కుటుంబం అయినా సరే, ఎంత నార్మల్ కుటుంబం అయినా సరే. ఇప్పుడు రవి ఇష్యూ తీసుకుంటే ఈ దేశంలో సెన్సేషనల్ విడిపోయిన కేసులు ఏం లేవా? సెన్సేషనల్ కుటుంబాలు విడిపోయిన కేసులు ఏం లేవా? ఉన్నాయి కదా. కొట్లాడుకునే లేవా? గొడవలైనా లేవా? పెద్ద పెద్ద కేసులు లేవా? ఉన్నాయి కదా. మరి ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండలేని పరిస్థితిని మనం డైవర్స్ అంటాం, అది కోర్టుకు వెళ్తాం, కోర్టులో వేసుకుంటాం. నీ దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, నీ దగ్గర నిజాయితీ ఉండి న్యాయం అనుకుంటే కోర్టుకు వెళ్ళి కొట్లాడమని చెప్తా నేను. ఒక పర్సనల్ విషయాన్ని మనం పబ్లిసైజ్ చేయడం ద్వారా నువ్వు ఒక పైశాచిక ఆనందము లేకపోతే ఒక మానసిక ఆనందాన్ని పొందుతావు తప్ప న్యాయాన్ని పొందలేవు నువ్వు. అది ఎవరైనా మొగోళ్ళైనా ఆడవాళ్ళైనా. ఆడవాళ్ళ మీద మొగోళ్ళు పోయినా, మొగోళ్ళ మీద ఆడవాళ్ళు పోయినా మీడియాకు పని ఉంటుంది, చూసే పబ్లిక్కి టైం పాస్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ కాలక్షేపం ఏదో ఒకటి కావాలి కాబట్టి, వ్యవస్థ మారింది కాబట్టి. ఇప్పుడు నడుచుకుంటే ఎవరు పోతారు లేదు థియేటర్కి, థియేటర్ వాళ్ళ దగ్గరకు వచ్చేసింది కాబట్టి వాళ్ళు చూస్తానికి ఒక కాలక్షేపం అయిపోతుంది. దీంట్లో ఫైనల్గా లాభం పొంది దేవుడు మొత్తం స్టోరీలా మీడియా అంటే పబ్లికే. ఆడియన్స్
మీడియా పబ్లిక్ ఇండియన్ పబ్లిక్. మీడియా కంటెంట్ కావాలా, పబ్లిక్కి ఇష్యూ కావాలా, అంతే. ఇప్పుడు ఇది ఏదైతే స్టోరీ చూస్తున్నా ప్రతి ఒక్కరి జీవితంలో వాని పిల్లలతోనో, అత్తతోనో, మామతోనో, బామర్దితోనో, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ ఉంటే గర్ల్ ఫ్రెండ్తోనో గొడవలు అయితేనే ఉంటాయి. ఎవరి జీవితంలో గొడవలు లేవని అనుకుంటున్నాం మనం. కాబట్టి నేను చెప్తున్నా, పర్సనల్ విషయాలు ఏమున్నా సరే మీడియాకి ఎక్కకండి అని చెప్తాను. అందరి జీవితాలలో ఉన్న ఇష్యూలే ఉంటాయి, అవి కొత్తగా ఏమి ఉండవు. ఇంకా పిల్లలు ఉంటే అసలే రావద్దని చెప్తాను నేను. పిల్లలు ఉంటే అస్సలు ఇంకా పిల్లలు లేకపోతే అన్నా సరే కొద్దిసేపు టైం పాస్ అవుతుంది, జనాలకు కూడా బోర్ కొడుతుంది, మీడియాకు కూడా బోర్ కొడుతుంది, కాబట్టి కొద్దిసేపు ఏదో ఇంట్రెస్టింగ్ ఉంటుంది వింటాం. కానీ పిల్లలు ఉంటే ఇంకా అసలే రావద్దు. ఎందుకంటే మన జీవితాల కంటే ఎక్కువ ఎక్కడైనా సరే ఈ మన మానవ జీవితంలో త్యాగాలు అన్ని పిల్లల కోసం చేస్తాను. ఎక్కడ కుటుంబం అంటేనే పిల్లలు అంటేనే త్యాగం, అంతే. ఇక మనం పిల్లల కోసం చాలా మంది తల్లులు కానీ తండ్రులు కానీ కడుపు చంపుకుంటాము, మన ఆశలు చంపుకుంటాము. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఒక 10 లక్షలు ఉంది, పిల్లగాడు కాలేజ్ ఫీజు కట్టాలా, నాకు ఇక్కడ ఒక కోరిక ఉంటుంది, కానీ నేను త్యాగం చేసేస్తా. అరే పిల్లగాడు కదా, ఒక 10 లక్షలు కట్టాలి కదా అంటాం. లేదు, మన దగ్గర రూపాయి లేదు, పిల్లగాడు ఉంటాడు ఇంట్లో, పిల్లు ఉంటుంది, ఆడపిల్ల ఉంటుంది, అరే బంగారం కొనుక్కోవాలనో, బట్టలు మంచి వేసుకోవాలనో, మంచి స్కూల్లో చదివించాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటుంది. మీరు వీటి మీద ఎక్సర్సైజ్ చేయకుండా పోయి మీడియాలో కూర్చొని మీరు వాళ్ళకి ఏం బహుమతి ఇస్తున్నారు మీరు? అంటే మీ నాన్నమ్మ అమ్మ ఇది కాబట్టి ఇప్పుడు ఆమె ఆరోపణలు వేయాలా, మనం ఆరోపణలు వేస్తే ఒకసారి కామెంట్స్ ఉంటాం, 2 సార్లు కామెంట్స్ కూడా, 3 సార్లు, 5వ సారో 6వ సారో మనం అయితే మళ్ళీ లేచి కౌంటర్ వేయాల్సిందే కదా. ఇప్పుడు ప్రతి కౌంటర్ వేసుకుంటా పోవటం వల్ల ఏం ఉపయోగం ఉంది? మీడియాలో రికార్డ్ అవుతుంది, పోతూనే ఉంది అది. ఇంకా ఇవన్నీ మళ్ళీ మీడియా డిలీట్ చేసుకుంటూ కూర్చుంటుంది. సో ఫైనల్గా రవి, ఎలాంటి న్యాయం కోరుకుంటున్నావు, ఎలాంటి న్యాయం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఎవరైతే సోషల్ మీడియాలో నీ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు, నీకు మెసేజ్ పెడుతున్నారు, వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నాను? నేను ఇన్ని రోజులు ఆ మెసేజ్ల ద్వారా, అంటే నేను అందరూ అట్లా కొంతమంది ఆ మీడియా వాళ్ళు కూడా తెలియకుండా, కొన్ని మీడియా ఛానల్ అయితే కొంతమంది అయితే కనుక రవికి రెండో పెళ్లి, రవికి ఆల్రెడీ మొదటి పెళ్లి అయిపోయింది అంటే అమ్మ అసలు ఏం చూపించాల, షోస్ చూపించాల, ప్రూఫ్స్ లేవు, ఏమి లేకపోయినా కూడా విపరీతం థంబ్లైన్స్ పెట్టడం. నాకు వచ్చే మెసేజ్లు లిటరల్గా చెప్పాలంటే ఒక ఆడపిల్లగా మనం ఆడలేం, మగవాడికి అంత స్ట్రాంగ్ కాబట్టి ఆడంత ఆడోడు, కానీ గుండెల్లో ఉండే బాధ మాత్రం బయటకు వ్యక్తం చేసి చెప్తున్నాను. దయచేసి ఇలాంటి పూర్తి విషయాలు ఎటువంటి ఆధారం లేకుండా ఎవరైనా వచ్చి మీడియా ముందు ఏడ్ చేసి నటించేస్తే అదే నిజాలు అనుకొని ఒక వ్యక్తిని దయచేసి జడ్జ్ చేయకండి. దయచేసి వాస్తవాలు నిజ నిజాలు తెలుసుకోండి. సో నేనేంటంటే వెనకాల నా ఫ్యామిలీ, మా అమ్మ ఎంత బాధపడతారో ఆవిడ బాధను తట్టుకోలేక నేను బయటకు వచ్చినా తప్ప ఒకళ్ళు తప్పు చేయాలనో ఒకళ్ళని ఏదో చేయాలని నేను రాలేదు. అండ్ నేను ఆ అమ్మాయి తప్పు చేస్తూ ఈరోజు నన్ను తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించింది. ఎవరు ఏంటో తెలుసుకున్నారు కదా. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా సరే అమ్మాయి మాటలు నేను ఆధారాలతో సహా చూపించాను. వాయిస్ కాల్స్ అండ్ వీడియో కాల్స్ అండ్ మెసేజెస్ అండ్ న్యూ వీడియో కాల్స్ అండ్ మొత్తం A to Z రికార్డ్స్ సహా ఒకరితో కాదు నలుగురితో తను ఉంటూ నేను 15-20 మందితో నేను ఇట్లా ఉన్నానని చెప్పేసి నేను ఒక వ్యభిచారి లాగా, ఒక మోసగాళ్ళలాగా సమాజంలో చిత్రీకరిస్తే కష్టపడి పైకి వచ్చాను కదండి, తట్టుకోలేకపోయాను. ఎక్కడికి వెళ్ళాలో చూస్తున్నారు. దయచేసి వాస్తవాలు మీరు తెలుసుకున్నారు కాబట్టి నేనేంటంటే కనుక ఇన్ని రోజులు కూడా ఎక్కడ కూడా నేను బయటకు రాలేదు. ఆ అమ్మాయి మీడియాకి ఎక్కింది, ఆ అమ్మాయి నా ఫ్యామిలీ మీద 498A సెక్షన్స్ పెట్టింది, ఆ అమ్మాయి బయటకు వచ్చింది, ఆ అమ్మాయి దాడులు చేసింది, ఆ అమ్మాయి నా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్కి నాకు అక్రమ సంబంధాలు అంటకట్టి ఆ అమ్మాయిని చెడ్డ చేసింది, ఆ అమ్మాయి ఇంటి మీద దాడులు చేసింది, నా మీద హత్యా ప్రయత్నాలు చేసింది. ఇవేంటి ఆధారాలు? ఎవరు వచ్చారండి? సంవత్సరం పాటు కోర్టులో అట్లీస్ట్ ఒక కౌంటర్ కూడా నువ్వు ఇవ్వలేని దానివి, ఆన్సర్ చెప్పలేని దానివి ఈరోజు మీడియా దగ్గరకు వచ్చేసి ఎందుకు వెళ్తున్నావు అంటే దానికి గల కారణం, ఒక బిగ్ షోలోకి నేను ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయిన విషయం నీకు తెలిసి ఉంటుంది. నా రెప్యుటేషన్ తీయడం కోసం చెట్టు పేరు చెప్పుకుని ఆ కాయల్ని అమ్ముకునే నువ్వు ఈరోజు నా పేరును ఉపయోగించుకుని మార్కెట్లో నువ్వు ఒక సానుభూతి పొందడానికి, ఒక ఫేమ్ అవ్వడం కోసమో దయచేసి ఇలాంటి చేయబాకు. నీ జీవితాన్ని నువ్వు జీవించు, నా పిల్లలు నాకు ఇచ్చేసే. ఎందుకంటే మొదటి పిల్లలాగా ఆ పిల్లల జీవితం కూడా ఇట్లా అయిపోయింది. నేను కోరుకునేది అదే. నేను చక్కగా పెంచుకుంటా, నాకు వేరే ఆలోచనలు ఏం లేవు, నా పిల్లల్ని నేను చక్కగా చూసుకుంటా. దయచేసి నీ లైఫ్ నువ్వు ఉండు. నేను ఏదున్నా సరే కనుక చట్ట ప్రకారంగానే లీగల్గానే 1 year నుంచి ఫైట్ చేస్తున్నాను తప్ప నీ మీద ఎటువంటి దాడులు నేను చేయలేదు, నీతో ఇప్పుడు మీడియా ముందుకు రాలేదు నీ గురించి. సో నేను అదే కోరుకునేది. నేను ఐ ఫైట్ ఫర్ జస్టిస్, ఐ ఫైట్ ఫర్ న్యాయం కోసం నేను పోరాడతాను అంతే. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.